వివాహం అయిన సంవత్సరం వెంటనే వచ్చే ఉండ్రాల తద్ది రోజున ఈ ఉండ్రాల తద్ది నోము పట్టుకోవాలండి. ముందు రోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలాగే ఉదయాన్నే 4 లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి. తెల్లవారినాక స్నానం చేసి 3 ఇళ్లలో ఉయ్యాలలు ఊగాలి. గౌరీ పూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీ పూజ అయినాక ఉండ్రాల తద్ది కథ చదవాలి. అక్షంతలు చేతితో పట్టుకుని కథ పూర్తయినాక అక్షంతలు తలపై చల్లుకోవాలను. నోము పట్టినట్లు టెంకాయ కొట్టి పొంగల్ నైవేద్యం పెట్టాలి. ఒక పళ్ళెంలో 5 పూర్ణాలు లేక 5 పచ్చి ఉండ్రాళ్ళు, ఒక పండు, తాంబూలము, 5 పోగులు తోరము, దక్షిణ ఇలా ప్లేట్లలో సర్దాలి. ఒకటి గౌరమ్మకి నైవేద్యము పూజ చేసుకుని ఆ గౌరమ్మకి వాయనం ఇవ్వాలండి. ఆ గౌరమ్మ తర్వాత ఒక 5 ముత్తైదులను పిలుచుకుని వాళ్ళకు కూడా వాయనం ఇవ్వాలి. ఇచ్చినమ్మ వాయనం అని మనం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి ఒక 3 సార్లు, ఇచ్చినమ్మ వాయనం అని మనం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి ఒక 3 సార్లు అనాలండి. అప్పుడు ఆ వాయనం ఇవ్వడం అనే కార్యక్రమం కంప్లీట్ అయినట్టు. ఉండ్రాల తద్ది నోము కథ విధానం. పూర్వం ఒకరు రాజుకు 7 భార్యలు ఉన్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తది నాడు రాజుగారు 7 భార్యలు ఉండ్రాల తద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో, నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాల తద్ది నోము చేయిస్తున్నావు, నేను ఒక వేశ్యను అవ్వడం వల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అని వాపోతుంది అనమాట. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే ఉండ్రాల తద్ది నోమును నా చేత కూడా చేయించు, దానికి అవసరమైన సరుకులన్నీ కూడా నాకు కూడా తెప్పించు అని చెప్పి అడుగుతుంది. ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావాల్సిన పదార్థాలను సరుకులను ఆమె కోసం ఏర్పాటు చేస్తారు. అవి అందగానే ఆ వేశ్య అయిన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారు చేసుకున్న ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టింది. 5 ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనం ఇచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది. 5 ఏళ్ళు ఇలాగే నిర్విఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా సద్గతిని పొందుతుందని విధానం. అసలు పద్ధతి కూడా ఇదే అండి. అభ్యంగ స్నానం చేసి ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉపవాసం చేయాలి. సాయంత్రం బియ్యపు పిండితో బియ్యపు రవ్వతో ఉండ్రాలు చేసుకుని వాటిని గౌరీదేవికి పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్న గౌరీదేవికి ఫస్ట్ నైవేద్యం చూపించాలండి. 5 ఉండ్రాలు గౌరీదేవికి, మరో 5 ఉండ్రాలను 5 ముత్తైదులకు వాయనం ఇవ్వాలండి. ఇలా 5 సంవత్సరాల పాటు నోము చేయాల్సి ఉంటుంది. అప్పుడు కంపల్సరీగా పుణ్యగతులు అనేది వస్తాయండి. పెళ్ళికాయన అమ్మాయిలు కనుక ఈ నోము నోచుకుంటే మంచి భర్త లభించడం ఖాయం. ఇంకా భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి నిమిత్తమే ఈ ఉండ్రాల తది నోమును ప్రత్యేకంగా చేసుకుంటారండి. ఈ నోము మోదక తృతీయ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఉండ్రాల నివేదన కలిగిన నోము కావటం వల్ల అది తదియ అంటే పౌర్ణమికి తర్వాత వచ్చే 3వ రోజు అవడం వల్ల దాన్ని తద్ది అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. అందువల్ల దాన్ని సంపూర్ణంగా ఉండ్రాల తద్ది అని పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఈ కథని విన్నవాళ్ళు, ఈ నోము పట్టిన వాళ్ళు కూడా సద్గతులు పొందుతారండి. ఆడవాళ్ళందరూ కూడా మంచి భర్త దొరకడమే కాదండి, పుణ్యశ్రీగా చనిపోవడం జరుగుతుంది. ఈ సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించడం జరిగిందని చెప్పి ఇతిహాసంలో ఉందండి.